ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద కొందరు రాజకీయ నాయకులు వ్యవస్థలను బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తారని, వాళ్ళ అధికారంలో ఉన్నా లేకున్నా వ్యవస్థలో ఉన్న వాళ్ళు వాళ్ళకు పూర్తిగా సహకరిస్తారు అని, న్యాయ అన్యాయాలకు అతీతంగా వాళ్ళ కోసం పనిచేస్తారని చెప్పి మనం చాలాసార్లు విన్నాం, చూసాం. కానీ అదే ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక విచిత్ర పరిస్థితి. అన్యాయాన్ని న్యాయంగానో, ఉల్లంఘనలకు మద్దతు ఇవ్వడమో ఇవన్నీ కదా పక్కన పెట్టండి. కీలకమైన వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి రెఫరెన్స్తో ఆ వ్యవస్థలో నియమింపబడ్డ వాళ్ళు కూడా కనీసం న్యాయాన్ని న్యాయంగా, అన్యాయాన్ని అన్యాయంగా నిర్ణయించలేకపోతున్నారు. దానికి అనుకూలంగా ఒక్క నిర్ణయము తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎస్సీసీగా ఉన్న స్టేట్ ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న నీలం సాహ్ని గారిని చూడండి. మేడం ఎక్కడే ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏరుకొని చీఫ్ సెక్రటరీ చేశారు. టైం అయిపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ కావాలని కేంద్రాన్ని అడిగి మరీ ఎక్స్టెన్షన్ ఇప్పించారు. అది అయిపోయిన తర్వాత తనను సలహాదారుగా పెట్టుకున్నారు. అది అయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించారు. గవర్నర్ గారికి సిఫారసు చేయించి సీన్ కట్ చేస్తే ఇప్పటికీ మేడం అదే సీట్లో ఉన్నారు. పులివెందుల్లో ఏం జరుగుతుంది? దాడులేంది, దౌర్జన్యాలేంది, పోలీసులు పూర్తిగా అధికార పార్టీ వాళ్ళకి ఏ స్థాయిలో మద్దతు పలుకుతూ ఉన్నారు. తలకాయలు లేచిపోయేటివి అంటారు. ఆడగొట్టినారులే, చిన్నగా కొట్టారు కదా అంటున్నారు. నిన్న వేల్పుల రాము మీద, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి, హత్యా ప్రయత్నం జరిగితే హత్యా ప్రయత్నం చేయించుకున్న వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. 300 మందికి పైగా అంతమంది మీద ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. అరాచకం రాజ్యం వెళుతూ ఉంది, దౌర్జన్యాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. నిన్న వైసీపీకి సంబంధించిన ఒక టీం వెళ్ళి పేర్ని నాని గారి నేతృత్వంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల ప్రధాన కార్యాలయం ముందే వాళ్ళు నిరసన కూర్చున్నారు. ఇంత జరుగుతూ ఉన్న ఎన్నికల కమిషన్ నుంచి ఒక్క ఆదేశం రాలే. ఇక్కడ పోలీసులను మార్చడమో, ఈ ఎన్నిక వరకు ఇక్కడ పోలీసులను మార్చడమో, వేరే అధికారులకు బాధ్యతలు ఇవ్వడము ఏమీ చేయట్లే. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోనే కదా వీళ్ళు పనిచేస్తున్నారు. మరి ఎన్నికల కమిషనే కదా మానిటరింగ్ చేయాలి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఇంత దాడులు జరుగుతూ ఉంటే, ఇంత దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కనీసం దేకకపోవడం ఏంటి? కనీసం పరిగణలోకి బాగా తీసుకోకపోవడం ఏంటి? అన్యాయానికి వ్యతిరేకంగా ఒక ఆదేశం ఇవ్వకపోవడం ఏంటి? ఒక్క అధికారిని అక్కడ మార్చకపోవడం ఏంటి? ఏం జరుగుతుంది? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సిఫారసుతో నియమింపబడ్డారు కదా అని చెప్పి ఆయనకు ఫేవర్ చేయడం అని కాదు, అలాగని ప్రభుత్వానికి ఇష్టరీతిన వ్యతిరేకంగా చేయడం కాదు. ఇంతకుముందు అదే ప్లేస్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉండే. కరోనా టైంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు జరిపించేస్తానని చెప్పి ప్రకటించారు. అంత దారుణంగా ప్రవర్తించమని ఎవరు చెప్పట్లేదు కదా. అన్యాయాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, బెదిరింపులు, ప్రలోభాలు పోలీసుల సమక్షంలో జరుగుతున్న కొందరు పోలీసులను ఈ ఎన్నికల నుంచి పక్కనకు పెట్టలేరా? ఇంత దారుణం నిజంగా.